నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఓం ఫట్ స్వాహా. రాంబాబు నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా చెప్పను, చెప్పను కాక చెప్పను. హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. చెప్తాను, చెబుతా చెబుతా. అది అలా దారికి రా. చెప్తాను కాని చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషన్. నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం వెళ్ళొద్దు, గంగారాం వెళ్ళిపోవద్దు. గంగారాం, నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, గంగారాం, కోలా నోకరాజు లేవండ్రా, పిలిచేది మిమ్మల్నేరా. దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతావేంట్రా? ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా మనం పడుకుందాం పదా. నీ అబ్బ, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఓం ఫట్ స్వాహా. గుడ్
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అది వచ్చిందా? తీసుకురావడానికి నూకరాజు గారు వెళ్ళారు సార్. రాంబాబు ఎలా ఉన్నాడు? పిచ్చి బాగా ముదిరిపోయింది సార్. కావాలంటే లోపలికి చూడండి. ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయిటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్ ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి? హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకుని చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అద్దంలో మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ శెట్టిని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్ నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. నాది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు వెళతానంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప 2 కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా, తీ తీ. సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి రాంబాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చిరో 5,000 లంచం పట్టేసి వాళ్ళు వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి, వస్తారు. చిచి, జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి. రాంబాబు, వెళ్లే ముందు నిన్న ఓ విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మళ్ళా మీకు కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు. ఏమైంది మహేష్? ఎవరో బాబా అంటున్నావేంటి? ఎవరో బాబా కాదు, మలబార్ బాబా. ఎవరు ఎవరా నన్ను పిలిచింది? మలబార్ బాబా, నేను గంగారాంని. నువ్వా గంగారాం? యావత్ దేశాన్ని గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యానికి రారాజువైన నువ్వు ఓ చిన్న బొమ్మలో దాక్కోవలసిన కర్మ పట్టింది. ఇదంతా నాకు నువ్వు నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం. ఓ 1 నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు. చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను. నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి. నువ్వు మనిషి రూపంలోకి రావాలా? ఎందుకు? నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేకాదు బాబా, నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా. అందుకే నాకు మనిషి రూపం కావాలి బాబా. చూడు, ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను. బాబా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు బొమ్మవి. నువ్వు నన్నేమీ చేయలేవు. మల్బార్ బాబా, పోరా బయట. ఆ
లక్ష్మి, నువ్వు నా తలలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీలాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా కొంప తీసి ఆ గంగారాం గాడి కానీ రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? దిగా. చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా నన్ను కొడతావా? సరే పడుకుంటాను. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను. అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో, నువ్వు నన్నేమి చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగబుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర కిరణై ఇదేదో నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. ఒరేయ్, లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా ఒరేయ్. ఓం భగబుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు ఈ బొమ్మను చంపేస్తుంది అమ్మా. మంత్రం మాత్రం చదువుతానంటే ఈ బొమ్మలను చంపేస్తుందమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను. లాగు లాగు. అబ్బా లాగు. దాన్ని బీరువాలో పెట్టేస్తారు. పద బీరువాలో పెట్టి అమ్మా, బీరువాలో పెట్టి మీరు తాళం వేసి తాళం వేసి వెయ్యి వేసే. అమ్మాయ్యా, గంటం గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా, లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కానీ. అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు? వెరైటీ గెటస్తూ ఉన్నారు. పోలీసులు దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నుగరాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? నన్ను అడుగుతావు ఇట్లా. ఏమీ భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, మరి డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఓపు పట్టు. నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మావా, ఆ పువ్వులేమో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. వెళ్ళండి. ఈ అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు. మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు. వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శభాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుడిని ఎప్పుడవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని నిరికించా. వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా. ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా. నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువాతి. దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ. బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నాతో రా. లక్ష్మి, నా మాట విను, నేను చెప్పేది విను. ఏది? ఎక్కడ ఉంది చెప్పు.
అక్కడ బీరువాలు. తాళాలి. లక్ష్మి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఇంకొకసారి ఆలోచించు. అబ్బా ఇవ్వకుంటే ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను కట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఇదిగో లక్ష్మి, 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 నేను చెప్పేది లక్ష్మి. లక్ష్మి, నా మాట విను. లక్ష్మి. అబ్బా, మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి. బాగా రంగు తేలాడు. దీన్ని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడ గోదట్లా పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయెత్తు కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరేరా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? ఎక్కడ పేషెంట్? ఎక్కడ? అడుగో అతనే. ఎవరినైనా కచ్చాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. తీసుకెళ్ళిపోయి. నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చాసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అంటు రోగం. పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును, పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. ఏం చెప్పమంటారమ్మా? వాళ్ళు చేసిందే కరెక్ట్. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. సౌమ్య, రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పి వాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకుని జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను. ఏంటి డాడీ, సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో, 2 రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలి. ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ, మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్, ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడుతుందని చెప్పు. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలు తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు గంగా. అదేనా ఇది? సరే, వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయ్ అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్. వదిలి చూడండి. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థ్యాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు.
కరెక్ట్ అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ ఆ? కొద్దిగా తప్పుకుంటారా? ఆ, వెళ్ళండి. ఆ? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసో, నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళానంట. ఎక్కడ చూశానప్పా? ఆ, అదే. ఉండవయ్యా. ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా. అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు. మరి ఇంత తెల్లగలా ఉన్నారా? బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నన్ను మోసం చేద్దాం అనుకున్నారా? మిమ్మల్ని కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమంటే చెప్పేశాం. కోలాగడా? ఒరే కోలా, ఏదిరా డబ్బు? నీ వల్ల అప్పుల పాలైపోయాను కదరా, ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావానే చెప్పేది విను. ఏంట్రా ఇనేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోళ? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేసాడు, నన్ను అప్పుల పాలు చేసాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. ఈయన పిచ్చి పట్టుకోండి, తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా, తీసుకెళ్ళి. వెళ్ళమ్మా, త్వరగా. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చోళ్ళు. వాట్? దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్ సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో